నమస్తే, నేను మీ తేజ. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో మంగ్లూ ఇష్యూకి సంబంధించి అడ్వకేట్ సుబ్బు బాధితులను తీసుకుని కేసు పెట్టడానికి వెళ్ళినప్పుడు అడ్వకేట్ సుబ్బుకి అక్కడ బ్రీత్ ఎనలైజర్ చేశారు. తర్వాత సుబ్బు ఈరోజు బార్ కౌన్సిల్ దగ్గరికి వచ్చి దీని గురించి ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించాడు. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు దగ్గర ఉన్నాం. చాలామంది న్యాయవాదులు అయితే దీన్ని ఖండించే ప్రయత్నం చేస్తున్నారు. క్లియర్గా తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. మనతో పాటు హైకోర్టు న్యాయవాది ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు న్యాయవాది కావచ్చు, బాధితులు కావచ్చు, పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అనుమానం ఉంటే బ్రీత్ అనలైజర్ చేయొచ్చా, చేయకూడదా? అంటే బేసిక్గా విక్టిమ్ ఎందుకు వచ్చారో తెలుసుకోకుండా అంశాన్ని డీవియేట్ చేయడం కోసం 100 మార్గాలు ఎంచుకోవటంలో పోలీస్ వాళ్ళు కొంతమంది చాలా ముందుంటారు. అందులో పంజగుట్ట ఎస్హెచ్ఓ రామకృష్ణ గారు చాలా ముందడుగులో ఉన్నట్టుగా మనకు ఆ సిచ్యువేషన్ చూస్తే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే సుబ్బారావు ఎందుకు వచ్చాడు? సుబ్బారావు ముందు వెళ్ళినప్పుడు ఆల్రెడీ ఇదే కేసు విషయంపై ముందు వెళ్ళినప్పుడు బ్రీత్ అనలైజర్ చేయలేని పోలీసులు రెండోసారి ఎందుకు చేశారు అనుకోవచ్చు. అనుమానం ఉంటేనే కదా చేస్తారు, ముందే ఎందుకు చేయలేదు? ఒకవేళ అవమానించాలనుకుంటే ముందే చేస్తారుగా. అయితే ఇక్కడ ఒక లాజిక్ చెప్తాను చూడండి. అనుమానం అవమానం అనేది ఇక్కడ నా పైన కేసు రాలేదు, నేను బాధితుల పైన, ఎవరైతే సుబ్బారావు ఉన్నాడో సుబ్బారావు బాధితుల తరపున పోలీస్ స్టేషన్కి వచ్చాడు. అక్కడ పోలీస్ వారి ప్రవర్తన బాధితులకు న్యాయం చేసే విధంగా లేకపోవటం వల్ల సుబ్బారావు ఏం చేశాడు, అరే బాధితులు వెళ్తే న్యాయం చేయలేకపోయారు, వాళ్ళని జస్ట్ లిజన్, బాధితులకి సరైనటువంటి సమాధానం చెప్పలేదు, యాజ్ ఏ అడ్వకేట్గా నేను వస్తే నాకు సరిగ్గా సమాధానం చెప్పలేదు అనేటువంటి అంశాన్ని కొంత ఫ్రస్ట్రేట్ అయ్యాడు. అంటే కోపం వచ్చింది, ఏంటి బాధితులకు ఈ విధంగానే సమాధానం చెప్తున్నారు, మాకు ఈ విధంగానే సమాధానం చెప్తున్నారా అని చెప్పేసి ఆయన సీరియస్గా కోపం అవ్వటం వల్ల, ఆహా నువ్వు ఈ విధంగా కాంట్రవర్సీ చేయడం కోసం వచ్చావంటే అని చెప్పేసి దాన్ని ఏదో డివైడ్ చేయడం కోసం. బాధితులు ఎవరు కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వారు కదా, అంటే కొంతమంది ఉన్నారు. ఓకే, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే బాధితులు ఎవరు కూడా లేరు కదా. నేనేమంటున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా ఒక అంశం అనేది సివియర్గా రైజ్ అయినప్పుడు ఆ పోలీస్ స్టేషన్లో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 0 FIR ఫైల్ చేసి కన్సర్న్ పోలీస్ స్టేషన్కి ఫార్వర్డ్ చేయాల్సినటువంటి బాధ్యత ఎవరైతే వచ్చినారో వాళ్ళ వైపున ఉంటుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ మధ్య కొంత మహిళల కోసం ఒకటి పెట్టారు, జస్ట్ ఫోన్ కాల్ ద్వారా వస్తే కూడా FIR ఇష్యూ చేయాలి క్లయింట్ దగ్గర, అంటే పిటిషనర్ దగ్గరికి వెళ్ళి అక్కడే తీసుకొని ఏదైతే ప్లేస్ ఉందో అక్కడే, అంటే ఏదైతే ఇష్యూ జరిగిందో అక్కడికి వెళ్ళి అక్కడే స్పాట్ FIR అనేటువంటి ఒక సిస్టమ్ కూడా వచ్చింది. అంటే అడ్వాన్స్ టెక్నాలజీలోకి మనం ఎంటర్ అవుతున్నాం. ఇంకా ఇది సంబంధం లేదు, ఇక్కడ కాదు అక్కడ కాదు అనేటువంటి చెప్పడం అనేది ఏంటంటే డీవియేట్ చేయడం కోసం జరుగుతున్నటువంటి పరిణామాలు. అంటే ఆల్రెడీ కేసు గురించి ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు అడ్వకేట్ సుబ్బు, కేసు కూడా నమోదు చేశారు, మంగ్లీ వైపు నుంచి థ్రెటనింగ్ ఉందని. అంటే రెండోసారి వెళ్ళినప్పుడు డీవియేట్ చేయడానికి అవకాశం ఏంది పోలీసులకి? ఎలాంటి అవకాశాలు ఉన్నాయంటారు? అంటే సింపుల్ లాజిక్ చెప్తాను. కామన్గా ఫస్ట్ పిటిషనర్ పోయినప్పుడు ఏదో తెలుసుకోవడం కోసం ఒక ప్రయత్నం ఏదో జరిగింటదిలే అనేటువంటి ఉద్దేశంతో కామన్గా మంచి రెస్పెక్ట్ తోటి అంత మామూలుగా చేస్తారు. ఆఫ్టర్ దట్ ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుంది. అంటే ఈ బాధితులు ఎవరు, ఎందుకోసం వచ్చారు, అవతలి పర్సన్ ఎవరు, అతనికి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ ఏంటి, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ అనాలిసిస్ చేసిన తర్వాత వాళ్ళతో కనెక్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా బాధితులను థ్రెటన్ చేయడం అనేది కామన్ థింగ్. అంటే ఇక్కడే నాట్ ఓన్లీ పంజగుట్ట, రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి అనేక పోలీస్ స్టేషన్లో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండేటువంటి వాళ్ళు కానీ, ఇన్ఫ్లుయెన్సర్ ఉండేటువంటి వాళ్ళు కానీ ఎంటర్ అయినప్పుడు వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కోసం పోలీసులు చేసేటువంటి కామన్ చర్య అనేది మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి పరిణామాలు ఉంటాయన్నమాట. అడ్వకేట్ సుబ్బు అసలు డ్రింక్ చేయకపోతే బ్రీత్ అనలైజర్ చేసినప్పుడు 27 పాయింట్స్ ఎందుకు వచ్చాయి? సింపుల్ లాజిక్. సుబ్బయ్య క్లియర్గా చెప్పాడు, ఏమని, నైట్ లేదా లేట్ నైట్ నేను చేసింటాను. కామన్గా అంటే ఎవరైనా డ్రింక్ చేసినప్పుడు దాని ప్రభావం ఒక 12 గంటలు అనేది కామన్గా ఉంటుంది. సుబ్బు కొన్ని ఛానల్స్ లో నాకు డ్రింకింగ్ అలవాటు లేదని చెప్పాడు అడ్వకేట్ సుబ్బు. కొన్ని ఛానల్స్ లో నా దగ్గర ఉంది, తీయమంటే తీసి చూపిస్తా. మీరు కొన్ని ఛానల్స్ లో ఉంది అంటారు, మరి అదే కొన్ని ఛానల్స్ లో క్లియర్ గా చెప్పాడు నేను నైట్ డ్రింక్ చేశాను అనేది చెప్పాడు అక్కడ అడిగినప్పుడే. మరి ఎందుకు రెండు రకాలుగా మాట్లాడుతున్నారు? సిచ్యువేషన్, ఇప్పుడు మీరు నన్ను క్వశ్చన్ చేస్తా ఉన్నారు, ఇప్పుడు నలుగురు కలిపి టక్ క్వశ్చన్ చేసేటప్పుడు విషయం అనేది డివేట్ అవడం కామన్గా జరుగుతుంది. దాన్ని మనం హైలైట్ ఇప్పుడే చెప్తున్నాను కదా, అసలు విషయం వదిలేసి కొసరు విషయం పట్టుకోవడం అనేది మనం కానీ యాజ్ ఎ మీడియా కానీ యాజ్ ఎ పోలీస్ కానీ నాట్ రైట్ వే అనేది నా అడ్వైజ్. సార్ అంటే 27 పాయింట్స్ ఎందుకు వచ్చాయంటారు? నేను అదే చెప్తున్నాను, నైట్ డ్రింక్ చేశాడు అక్కడ క్లియర్ గా ఆయన సుబ్బు డ్రింక్ చేసి చెప్పాడు క్లియర్ గా విషయాన్ని. అడ్వకేట్ సుబ్బు నైట్ డ్రింక్ చేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వెళ్ళాడు.
అక్కడ అడ్వకేట్స్ ఒప్పుకుంటారు. నేను విను, అడ్వకేట్స్ ఒప్పుకోవడం కాదు ఇక్కడ. నైట్ ఆయన ఒప్పుకున్నాడు కదా సార్. నైట్ డ్రింక్ చేశాను అనేటువంటి విషయాన్ని వీడియోలో ఆయన చెప్పాడు. దట్ డ్రింక్ ఈజ్ నాట్ ఏ మ్యాటర్. ఇక్కడ మ్యాటర్ మీ బార్ కౌన్సిల్కి వచ్చినప్పుడు చెప్పాడా ఏమని? నేను నైట్ డ్రింక్ చేసి వెళ్ళాను సార్ అని? అది ఇంకా మేము టోటల్ గా పిటిషన్ చదివిన తర్వాత దానిపైన మీకు అనాలిసిస్ చెప్తాం. అర్థమైందా? ఓకే. ఇంకా ఇప్పుడు ఏం చేయబోతున్నారు సార్ అంటే ఇప్పుడు ఇది ఎలా అయిపోయిందంటే ఇప్పుడు పోలీసులు కనుక హైకోర్టుకు వస్తే వారికి కూడా బ్రీత్ అనలైజర్ చేస్తూ ఉంటున్నారు. ఇప్పుడు సజ్జనర్ గారు లేకపోతే డీసీపీ అలాంటి స్థాయిలో వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా చేస్తారా మీరు? అంటే ఇక్కడ రాజ్యాంగం ప్రతి ఒక్కరిని కామన్ సిటిజన్గా మూమెంట్ అనేది చేయాలి అనేది ప్రతి ఒక్కరు పెట్టింది. డీజీపీ గారికి ఒక ప్రత్యేకత లేకపోతే ఇంకోరికి ప్రత్యేకత అనేది వాళ్ళ హోదాను బట్టి వాళ్ళు వచ్చినటువంటి కేసెస్ని బట్టి వాళ్ళకు ఉంటుంది. డీజీపీ గారు గతం వేరే రాష్ట్రంలో డీజీపీ గారు ఇష్టం వచ్చినట్టుగా రాసలీలలు జరిపితే వాళ్ళపైన యాక్షన్ తీసుకోలేదా? తీసుకున్నారా లేదా? లేదు. డీజీపీ గారు ఆ విధంగా చేసేది లేకుండా అని చెప్పేసి ఆయన ఏమైనా వదిలిపెట్టారా? లేదు కదా. వీడియోస్ బయటకు వచ్చాయి, ఆయన పైన డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకున్నారా లేదా? అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా కామన్ అంటే హైకోర్టులో కామన్ సిటిజన్గానే చూస్తారు తప్ప వేరే స్పెషల్ ప్రత్యేకతలు అంటే ఏమి ఉండవు. ఇప్పుడు అడ్వకేట్ సుబ్బు నైట్ తాగాడు కాబట్టి అది ఇంకా కొంచెం అతను ఒంట్లో ఉన్నాయేమో అనే ఒక అనుమానంతో పోలీసులు టెస్ట్ చేశారనుకోవచ్చుగా మీ న్యాయవాదులు. నేనేమంటున్నా అంటే ఇలా తాగుడు కాన్సెప్ట్ కాదు, కాన్సెప్ట్ అది చెప్పి ఈ రోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టిన దాని గురించే కదా సార్. మేము పెట్టింది ఏంటి అని అంటే దురుసుగా ప్రవర్తించినటువంటి అధికారిపై చర్యల కోసం మేము పెట్టిన ప్రెస్ మీట్ ఇది. దురుసుగా ప్రవర్తించిన అధికారిపై చర్యల కోసం నీవు ఒక జనరల్గా కామన్గా తాగి వచ్చినటువంటి వాళ్లకు కూడా ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేయొద్దు అనేది డిపార్ట్మెంట్లో వాళ్ళ దగ్గరే ఉంటుంది క్లియర్గా. అర్థమైందా? దాన్ని వదిలిపెట్టేసి అంటే బాధితుల తరపున వచ్చిన వదిలిపెట్టి 100 మంది బాధితులతోటి పోలీస్ స్టేషన్కి వెళ్తే దాన్ని మొత్తాన్ని పక్కన పెట్టేసి నువ్వు దాగి వచ్చినావు దాదా అని చెప్పేసి పిలవడం కరెక్ట్ కాదని చెప్తున్నా. నేను అదే పోలీస్ స్టేషన్లో బ్రీత్ అనలైజర్ వాళ్ళ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి కానిస్టేబుల్లకు హోంగార్డులకు అందరికీ ఫస్ట్ డైలీ ఆ బ్రీత్ అనలైజర్ చెయ్యి, ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడని చెప్తున్నాను. వీఆర్ అడ్వైజింగ్ దట్. పోలీస్ ఆఫీసర్స్ ఎవరైనా వస్తే మీరు బ్రీత్ అనలైజర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మేము పెట్టాము, రిప్రజెంట్ పెట్టాము, దాన్ని బట్టి మరి మూవ్మెంట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.